క్రియేటివిటీ హద్దులు దాటి ఆకాశాన్ని అంటుకుంది. ఇప్పుడు పెళ్లి ఆహ్వానాన్ని క్రెడిట్, డెబిట్ కార్డులను పోలిన కార్డుల మీద సరదాగా ముద్రించి ఇస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆ కార్డు సరదా కోసమైనా 10 రోజులు దాచుకుంటారు. పెళ్లిలో ప్రతి ఒక్కటి అద్భుతంగా, ప్రత్యేకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. పెళ్లిని చిరస్మరణీయంగా మార్చేందుకు కొంతమంది అలంకరణల నుంచి వధూవరుల ప్రవేశం వరకు చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. వివాహానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం దాని ఆహ్వాన కార్డ్, అంటే వివాహ కార్డ్. కాబట్టి ప్రజలు దాని ప్రత్యేకతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తద్వారా కార్డును ఎవరు కొనుగోలు చేసినా అది ఇతరులకు చూపించాలి. మీరు సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డులను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్ లో రాయటం, ప్రశ్నాపత్రం టైప్ లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇది అంతకు మించి ఉంది. చూడ్డానికి ఏటీఎం కార్డులా ఉండే వెడ్డింగ్ కార్డును మీరెప్పుడైనా చూసారా? వీటితో పాటు 2000 రూపాయల నోటుపై కూడా వివాహ ఆహ్వానం పలకడం మరో వెరైటీ డిజైన్. ఇది ప్రత్యేకమైన మ్యారేజ్ కార్డ్. ఏ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కంటే తక్కువేం కాదు. ఈ కార్డుకు ఒక వైపున వధూవరుల పేర్లు, పెళ్లి తేదీతో పాటు పెళ్లి ఆహ్వానం రాసి ఉంటుంది. మరోవైపు ఇతర ముఖ్యమైన సమాచారం ముద్రించబడింది. ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రత్యేకమైన కార్డు పోస్టు చేయబడింది. ఇక్కడ మీరు వివాహ కార్డుల యొక్క అనేక ప్రత్యేకమైన సేకరణలను కనుగొంటారు. వాస్తవానికి ఆలోచనల పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన కార్డ్ ఏటీఎం తరహా వివాహ కార్డ్. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న ఇది ట్రెండ్ గా మారింది. మామూలు కార్డులు చదవగానే అవతల వారేస్తారు, కానీ వీటిని ఒక పట్టాన పారేయ బుద్ధి కాదు. అదే ఇందులోని ఆకర్షణ. ఇప్పుడు రాబోయే పెళ్లి సీజన్లలో ఆంధ్ర, తెలంగాణలో స్పెషల్ గా ఈ కార్డులను డిజైన్ చేయించుకుంటున్నారు.